హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని దయచేసి 3 నిమిషాల పాటు పూర్తిగా చూడండి. ఇతని పేరు రాజపాలెం మురళీకృష్ణ. ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతను ఒక చీటర్. అవును, ఎందుకంటే ఇతను నమ్మకంగా మాట్లాడుతూ అభిమానంగా ఉంటూ చాలా ప్రత్యేకమైన వ్యక్తిలాగా కనిపిస్తూ మనిషిని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. దయచేసి ఎవరూ కూడా నమ్మకండి. ఇతనికి పొరపాటును కూడా ₹1 కూడా ఎవరూ ఇవ్వకండి. ఆరోగ్యం బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు, కొంచెం హెల్ప్ చేయండి, మీకు దండం పెడతాను, ఇట్లా ఎన్నో రకాల మాటలైతే మాట్లాడతాడు. దయచేసి ఎవ్వరూ కూడా ఇతని మీద జాలి దయ చూపించకండి. నేను అలా జాలి దయ అన్నది కొంతవరకు చూపించడం వల్ల ₹58,000 డబ్బుని పోగొట్టుకున్నాను. అది తిరిగి రాదు. కనీసం ఇంకొకరికైనా ఇలాంటి ప్రాబ్లం రాకూడదని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో దయచేసి ఇతన్ని ఎవరూ కూడా నమ్మకండి. గతంలో ఇతను చేసిన పనులేంటో తెలుసుకుందాం. ఇంతకుముందు ఇతను తిరుపతిలో ఉండేవాడు. ఈ అనాథరైజ్డ్గా హెపటైటిస్ బి అనే వ్యాక్సిన్స్ని ఇంటింటికి తిరిగి వేసేవాడు. సో దాంట్లో కమిషన్స్ వస్తాయని ఇట్లా చెప్పేవాడు. సో ఆ డాక్టర్ గారి పేరు అయితే చెప్పేవాడు కాదు, కానీ హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ని ఇంటింటికి తిరిగి వేసేవాడు. సో అలా మా ఇంటికి కూడా వచ్చినప్పుడు ఇతను మాట తీరు కొంత నమ్మి వేరే ఎవరికన్నా ఇంకొక 5-6 మందికి కూడా ఫ్రీగా వేయండి అని చెప్పి దానికి డబ్బులు ఇవ్వడం అయితే చేశాం. సో ఆ మంచితనాన్ని ఆసరాగా చేసుకొని సాయంత్రం వేళల్లో ఇంటి మిద్దిపైకి వచ్చి అక్కడ కూర్చొని తన ప్రాబ్లమ్స్ని అన్నింటినీ కూడా చెప్పేవాడు. తనకు ఎవరు లేరని చెప్పేవాడు, ఒక మదర్ మాత్రమే ఉన్నారని చెప్పాడు. రకరకాల పరిస్థితుల్లో మనుషులు ఉంటారు కాబట్టి ఇతను కూడా హెల్ప్ చేయాలనేసి అనుకున్నాం. రకరకాలుగా వీలున్నప్పుడల్లా కూడా డబ్బుల రూపంలోనూ, లేకపోతే మేము ఎక్కడైనా ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈయన కూడా పిలిచి భోంచేయమని చెప్పడము, లేకపోతే ఆయనకి ఏదైనా నీడ్స్, ఈ చెప్పులు గట్రా ఇట్లాంటివి ఏమైనా లేకపోతే వాటిని ఏదైనా తీసివ్వడము, బట్టలు ఏమైనా ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా తీసివ్వడము, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ వచ్చాం. సో చివరికి ఆ డబ్బు అన్నది విపరీతంగా పెరుగుతూ అప్పటికి 48,000 దాకా వచ్చింది. అది అప్పటి నుంచి మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ మదర్ చనిపోయారని చెప్పారు. అప్పుడు వెళ్ళిపోయిన వ్యక్తి ఇంతవరకు మళ్ళీ కనిపించలేదు. ఆ వడ్డీలు గట్రా మొత్తం పెరుగుతూ వచ్చి ఇప్పుడు 58,000గా ఉంది. ఇప్పటికీ కూడా ఫోన్లు ఎత్తాడు. ఒక్కసారి మాత్రం ఫోన్ ఎత్తి నేను అడుగుతాను, నేను అడిగితే మీరు ఎందుకు ఇస్తారు, నాకు మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తారు, నేను ఇంక నుంచి ఫోన్లో రెస్పాండ్ కాను, నేను ఆ డబ్బు కూడా కట్టను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా మాట్లాడాడు. ఫ్రెండ్స్, దయచేసి ఎవరు ఇతన్ని నమ్మకండి.